మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, జనవరి నుంచి డిసెంబర్ వరకు 2026 కొత్త సంవత్సరం సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? కొత్త సంవత్సరం వీళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది? ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అంటారు? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం అంతా కూడా? ఖచ్చితంగా మనం చూసినట్టయితే కనుక సింహరాశి, ఈ ద్వాదశ రాశిలోనే సింహరాశి. సింహరాశి అనగానే అందరూ గర్జించేటువంటి రాశి అనుకుంటారు. అట్లా ఏం లేదు. ఆ రాశికి ఉన్నటువంటి పేరు సింహరాశి అనేది. కాకపోతే ఇక్కడ 2026 సంవత్సరం ఏదైతే ఉందో, ఈ 2026 సంవత్సరం 2025 సంవత్సరం కన్నా కూడా కొంచెం భిన్నంగా మారబోతుంది. కొంచెం బాగుంటుంది అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సింహరాశి వారికి శని భగవానుడు మారిన తర్వాత కొంతమేర ఇబ్బందులు అనేది చవి చూస్తూ ఉన్నారు 2025 సంవత్సరంలో. దానికి భిన్నంగా కొన్ని గ్రహాలు కూడా వీరికి సానుకూలంగా ఉండడం, దాంట్లో ముఖ్యంగా రవి యొక్క గ్రహం కావచ్చు, బుధుని యొక్క గ్రహం కావచ్చు, శుక్రుని యొక్క గ్రహం కావచ్చు, అలానే కేతు గ్రహం కూడా వీరికి మంచి చేయడానికి, సానుకూలంగా పరిచేయడానికి ఈ 2026 సంవత్సరం సిద్ధంగా ఉంది అని చెప్పొచ్చు. అలానే వీరికి ముఖ్యంగా చెప్పాలంటే కనుక 2026 సంవత్సరంలో 2025 సంవత్సరం కన్నా భిన్నంగానే మారబోతుంది. దానివల్ల ఎటువంటి అతిశయోక్తి లేదు దీంట్లో. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక మఖ, పుబ్బ, ఉత్తర ఈ 3 నక్షత్రాలు కలగలిపి ఉన్నటువంటి రాసే ఈ యొక్క సింహరాశి. దీంట్లో మొదటిగా టీ టా, టీ టూ టా ఈ లెటర్సు, ఎం మా మీ ము మా ఈ లెటర్సు, ఇక పి పాప పియా ఈ లెటర్స్ కూడా వచ్చేటువంటి రాశి ఒకటి ఉన్నది అంటే కనుక, అంటే చిత్త నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రం ఉన్న వారైతే పీఎం పెట్టుకునేది అనుకుంటుంది. మఖ నక్షత్రం వాళ్ళు అది ఎంఎం పెట్టుకుంటా అనుకుంటుంది. ఇక మఖ, పుబ్బ నక్షత్రం వాళ్ళు అయితే టీఎం పెట్టుకునేదానికి ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇలాంటి లెటర్స్ ఉన్నటువంటి నక్షత్రం, ఈ నక్షత్రాలు ఉన్నటువంటి రాశి ఈ రాశి సింహరాశి. ఈ సింహరాశిలో వారికి మొదటి 2026 సంవత్సరం ఈ గ్రహాలన్నీ కూడా సానుకూలంగా మారేందుకు అవకాశాలు ఉన్నాయి. దాంట్లో మొదటి అధ్యయనం జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాలు ఏదైతే ఉందో, ఈ 3 మాసాలు కూడా కలగలుపు మనం చూసుకున్నట్టయితే కనుక విదేశీ ప్రయత్నం ఎవరైనా చేయాలనుకుంటే, అంటే ఇంతకుముందు ప్రయత్నం చేసి వెనకంజులోకి ఉండేసి, ఇంతకుముందు ప్రయత్నం చేసి నష్టపోయేసి, లాస్ అయ్యేసి అందరూ మోసం చేసి ఉన్నటువంటి తత్వం కనిపిస్తూ ఉంది సింహరాశి వాళ్ళకి. ఎందుకంటే గ్రహాలు చేంజ్ అయినాయి కాబట్టి. కానీ ఇప్పుడు ఈ 3 మాసాల కన్నా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా భారతదేశంలో వాళ్ళకి ఐఎస్టీ కాల్ చేసేటువంటి యోచన కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏది మార్చిలోపే విదేశాలకు వెళ్ళడానికి కూడా మంచి ప్రయత్నం చేసుకుంటే కనుక ఖచ్చితంగా వెళ్తారు. ఇకపోతే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు కనుక ఎప్పుడైతే పెళ్లి చేసుకోవాలనుకుంటారో, ఏదైతే సింహరాశి వారు ఉన్నారో వీరికి పుట్టిన తర్వాత ఒక్కసారి కూడా పెళ్ళి అవ్వకపోతే కనుక వారికి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల్లో సంబంధం కుదిరి లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్ మ్యారేజ్ అయినా అప్పటికప్పుడే అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి కూడా అయ్యేటువంటి యోచన ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొనడం, శుభకార్యాలు నిర్వర్తించడం కూడా, వేరే వాళ్ళ శుభకార్యాలు కూడా బాధ్యత తీసుకొని నిర్వర్తించడం, ఈవెంట్ ఆర్గనైజర్ లాంటివి చేసుకోవడం లాంటివి వాటి కూడా వీరికి సంబంధాలు కుదిరి పెళ్ళి అయ్యేటువంటి యోచన కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. ఇక జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో వ్యాపార నిమిత్తంగా సెటిల్ అయ్యేదానికి ఈ సింహరాశి వారు అయితే కనుక ఎలక్ట్రికల్ బిజినెసెస్, ఇక ట్రావెల్స్ రంగంలో వారికి కార్లు, బస్సులు, ట్రైన్స్, ఫ్లైట్స్ ఇలా కొనుగోలు అమ్మకాలు చేసే వారికి కూడా, ఇలా తిప్పుకొని చెప్పేటువంటి ట్రావెల్స్ రంగాల వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. టూరిజం శాఖ వీరికి సింహరాశి వారికి టూరిజం శాఖ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి రాజకీయ నాయకంలో ఎవరైనా పాల్గొనాలి, రాజకీయ రంగంలోకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా ఈ జూన్, జూలై, ఆగస్టు, ఈ సెప్టెంబర్, ఆగస్టు వరకు కూడా ఉన్నటువంటి సమయానికి గ్రహాలని సానుకూలంగా మారుతాయి. గురుగ్రహం, బుధగ్రహం, శుక్రగ్రహం 3 కూడా వీరికి సానుకూలంగా మారుతాయి. అప్పుడు వీరు రాజకీయ రంగంలో అడుగుపెట్టవచ్చు, సినీ రంగంలో అడుగుపెట్టవచ్చు. పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ కూడా తనకు తానే సంపాదించుకున్నటువంటి యోచన ఉంటుంది. ఎందుకంటే శని భగవాన్ అశుభ దృష్టి కొంతమేర తగ్గేసి శుక్రుని యొక్క శుభదృష్టి, రవి యొక్క శుభదృష్టి వీరికి మలుతాయి. కాబట్టి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా వీరు ప్రయత్నం చేయొచ్చు ఆగస్టు లోపు అయితే. ఇక సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3-4 మాసాలు కూడా ఏదైనా వ్యాపార నిమిత్తంగా కొత్తగా మొదలు పెట్టాలనుకుంటా నిరుద్యోగులు ఎవరైనా ఉంటే కూడా మొదలు పెట్టుకోవచ్చు. ఇక పోతే కోర్టులో నడిచేటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే కూడా, చుక్కెదిరినటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే కూడా ప్రయత్నం చేయొచ్చు. అలానే ఏదైనా ఇనుము, ఇటుక, ఇసుక, అలానే ఏదైనా న్యావి రంగాల వారికి కూడా చాలా బాగుంటుంది. అలానే ఇనుము, ఇటుక, ఇసుక, హార్డ్వేర్ రంగాలు అలాంటి వ్యాపారాలు చేసేవారికి కూడా అద్భుతంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఏదైనా
కార్మికుల రంగం, ఇండస్ట్రీస్ మొదలు పెట్టుకునే దానికి, ఏదైనా కంపెనీస్ స్థాపించేదానికి కూడా చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీలు జాబ్ చేయడం కాదు, సాఫ్ట్వేర్ కంపెనీనే నిర్మాణం చేసేదానికి అనుకూలంగా కనిపిస్తుంది కూడా ఆ మేర ప్రయత్నం చేయొచ్చు ఒక సింహరాశి వారు. ఇక ఆరోగ్య ప్రకారంగా చూసినట్టయితే కనుక ఆరోగ్యం కొంతమేర వీరికి స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల సమస్యలు ఏర్పడేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుంటే అది కూడా కొంతమేర తగ్గుతుంది. ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి, దూర ప్రయాణాలు చేసేప్పుడు ఆలోచించుకొని చేయాలి. ఇక డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలానికి చూసుకున్నట్టయితే కనుక లాస్ట్ 4 మాసాలుగా ఫైనాన్స్ సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది పడేటలా కనిపిస్తుంది కాబట్టి ఆ ఫైనాన్స్ సమస్యలు ఏదైతే ఉందో ఎదుటి వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఉండాలి, ఎదుటి వాళ్ళు నమ్మకుండా ఉండుంటే కనుక ఖచ్చితంగా వీరికి అటువంటి ఇబ్బందులు పడేటువంటి ఆలోచన లేకుండా ఉంటుంది. గురుగారు, భార్యాభర్తల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండిపోతున్నాయి, అలాగే ఈ అక్రమ సంబంధాల వల్ల చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు, అయిన వాళ్ళే నమ్మక ద్రోహం చేయటం ఎందువల్ల ఇలాంటి పరిస్థితులు, అంటే వీళ్ళ పరిస్థితి ఏంటి ఈ సంవత్సరం, ఇలాంటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఇకపోతే మనకి సింహరాశి అనగానే వీరిద్దరూ ఎదుటి వాళ్ళు చూడటానికి చాలా అన్యూన్యంగా ఉంటారు. లోపల ఎంత కొట్టుకున్నా కూడా బయటికి కనపడరు. ఎందుకంటే కొట్టుకుంటే లోపలే కొట్టుకుంటారు కానీ బయటకు అసలు కనపడరు. వీళ్ళు బయట మాత్రం చాలా అన్యూన్యంగా ఉంటారు. ఒకరి నోట్లో ఒకరు పెట్టుకుని తింటూ ఉంటారు అన్నమాట, తినిపించుకుంటూ ఉంటారు. లోపల మాత్రం చిత కొట్టుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, భంగపడుతూ ఉంటారు, ఒకరికొకరు సుతులు ఉండవు. కానీ బయట మాత్రం చాలా అందంగా ఉంటారు. గుంటూరు కారం కాదు, గుంటూరు గిత్తనం మూవీ ఉండిద్ది రామ్ గారిది. దాంట్లో విలన్ క్యారెక్టర్ ఉండిద్ది. ఎవరిది? ప్రకాష్ రాజ్ది. దాంట్లో బయటేమో మేకప్ వేసుకుని వస్తూ ఉంటాడు, లోపలేమో ఏం లేకుండా కూర్చొని ముందు అవుతూ ఉంటాడు అనమాట. అలాంటి క్యారెక్టర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ సింహరాశిలో. ఏది 2026 సంవత్సరంలో. ఎందుకంటే కనుక ఇంట్లో ఈగల మోత, బయట పల్లకలి మోత అంటారు అనమాట. అలాంటిది బాగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీరిద్దరి మధ్యన మంచి అన్యూన్యత ఉంటుంది, కానీ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, ఒకళ్ళంటే ఒకరు పడదు. వీరి మధ్యన వెళ్ళారంటే వాళ్ళు పనికి మాలిన వాళ్ళు అయిపోతారు. వీరే కొట్టుకుంటారు, వీరే ఒకటవుతారు, వీరే బాధపడుతూ ఉంటారు. కాబట్టి వీరికి తగాదా అవుతుంది కదా, గొడవలతోని కానీ ఎవరు ఎంటర్ అవ్వకూడదు, ఎవరిని ఎంటర్ చేయకూడదు. ముఖ్యంగా వీరికి శత్రు భయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అన్యూన్యంగా ఉంటారు, ఆప్యాయంగా ఉంటారు, ఎవరినైనా ఆకట్టుకునే తత్వం ఉంటుంది, శత్రునైనా ప్రేమించి శత్రునైనా దగ్గర చేసుకునే తత్వం ఉంటుంది వీరిలో. కాబట్టి వీరికి శత్రు భయం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ శత్రు భయం ఉన్నవారు మనకు తెలియకుండా సింహరాశి వారి మీద ఎక్కువగా డైరెక్ట్గా ఏం చేయలేరు. అందుకని ఇండైరెక్ట్గా ఎక్కడైనా హిప్నాటిజము, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడో, బ్యాగల్ముఖి, భానుమతి, యక్షిని, ధూమావతి, ధూపావతి ఇలాంటి స్పిరిట్ లాంటివి మందు పెట్టడం లాంటివి చేసి, అష్టదిబ్బందులు లాంటివి చేసి అక్కడ వాళ్ళని ఏ పని అవ్వకుండా, స్ట్రెస్ ఫీల్ అయ్యేలాగా, ఏ పని చేసినా ముందుకు వెళ్లకుండా, ఇవన్నీ జాతకాల్లో ఉండవు. ఖచ్చితంగా ఇవన్నీ సపరేట్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చేయించడంతో గురువు గారు ఉన్నారు, జాతకం చెప్పాడు కానీ జాతకం తగ్గట్టుగా లేదు, ఇది వేరే కనిపిస్తూ ఉంది, ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు, అసలు మా జాతకం అవునా కాదా, గురువుగారు సరిగా చెప్పారా లేదా అని అందరికీ ఆలోచన ఉంటుంది. కానీ ఇవన్నీ క్రియలు ఉంటాయి. ఈ క్రియలు ఎవరికి తెలియదు, వారికి తెలియదు. ఏదైనా సమీపంలో ఉన్నటువంటి గురువు గారి దగ్గరికి వెళ్తే అక్కడ పరిశీలించి అక్కడ దాని దగ్గర పరిష్కార మార్గాన్ని చూపించబడుతూ ఉంది. ఇక నా బొడ్డలు అయితే ఖచ్చితంగా దాని వరకు చేయించేసేటటువంటి విధానం కూడా కనబడుతూ ఉంటుంది. ఇక ఇలాంటి క్రియలు జరగడం వల్ల అనేజీగా ఉంటుంది, ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు, భార్యాభర్తల తగాదులు ఉంటాయి, ఎఫ్ఐఆర్స్ పెరిగిపోతూ ఉంటాయి, వాళ్ళకి అనారోగ్య పాలవుతూ ఉంటారు, ఏ పని చేసినా వారికి తిండి ఎక్కదు, నీరసపడిపోతూ ఉంటారు. అలానే అసదిబ్బంది అయిపోద్ది అన్నమాట. మనకి దారిద్ర్యం మనకన్నా ముందు వెళ్ళి కూర్చోంటూ ఉంటుంది, జాబులు ఉండవు, చదువుకున్న దానికి విద్యకి ధ్యానం ఉండదు, ఏదో చేస్తుంటే బతుకుతూ ఉంటాం, అయిపోతూ ఉంటుంది. దీనికన్నా ఇటు వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. చికాకు, కోపం, చిరాకు అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా జరిగేటువంటి క్రియల వల్ల నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ జాతకంలో ఉండవు కాబట్టి ఖచ్చితంగా సమీపంలో ఉన్న గురువుగారిని సంప్రదిస్తే మాత్రమే వీటికి పరిష్కార మార్గం దొరుకుతుంది. అప్పుడు జాతక ప్రకారంగా వీరికి కనిపిస్తూ ఉంటుంది. ఇక వీటితో పాటు ఇక ఈ నవగ్రహాల దృష్టి కూడా ఉంటుంది. ఇక వీటితో పాటు ప్రకృతికి సంబంధించిన దోషాలు ఉంటాయి, పితృదోషాలు ఉంటాయి, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, అలానే ఇంకా ఎన్నో రకాల దోషాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సింహరాశి వారు బరాయించి బట్టగట్టి బయటకు వస్తేనే, ఈ యొక్క ప్రకృతి నుంచి బయటకు వస్తేనే అన్ని రకాలు బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క 2020 సంవత్సరంలో అతి కష్టంగా 2025 కన్నా కూడా బాగుంటుంది. బాగుండే రాసులు ఒకటిగా కష్టపడి కొనసాగించేటువంటి రాసులు ఒకటి ఉందంటే సింహరాశి అని చెప్పుకోవచ్చు. విశేషంగా గురుగారు, సంవత్సరం అంతా కలిసి రావాలి, ఎటువంటి ఆటంకాలు ఉండకూడదంటే ఎలాంటి పరిహారాలు, దైవారాధన బాగుంటుందంటారు? ఖచ్చితంగా వీరికి ఏంటంటే ఇన్ని రకాలుగా చూసుకున్నాం మనం సింహరాశి గురించి, ఇన్ని రకాలుగా చెప్పుకున్నాం మనం సింహరాశి గురించి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఎందుకంటే దేవుని ధ్యానం కావచ్చు, ఏదైనా ఆరాధన కావచ్చు, ఆప్యాయత కావచ్చు, దేవుని యొక్క కృపా కటాక్షలు వీరి మీద ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అవి ఏంటంటే యజ్ఞ, యాగ, హోమ, జప, తపాల వల్ల కాదు, దానాల వల్ల కాదు. వీరికి జరిగినటువంటి క్రియ
ఏదైనా ఉంటే కనుక వాటి వల్ల మనం ఏ పూజలు చేసినా పునస్కారాలు చేసినా కూడా ఉపయోగం లేదు. అవి ఖచ్చితంగా ముళ్ళుని ముళ్ళుతూనే తీయాలి. అవి కనుక మన బాడీలో ఉన్నాయి అనుకోండి, అవి చాలా సమస్యలు కొని తెచ్చుకున్నట్టే. జీవితంలో భార్యాభర్తలు విడిపోయారంటే అంతకన్నా దురదృష్టకరం వేరేది ఉండదు. పిల్లలు దూరమయ్యారంటే అంతకన్నా దురదృష్టకరం వేరేది ఉండదు. కాబట్టి ఎక్కడైనా వీరు సంప్రదించినట్టయితే కనుక, నాలాంటి గురువులు చాలామంది ఉంటారు మంచివారు, సంప్రదిస్తే కనుక వీరికున్న సమస్యను ముందు తీసుకుంటే అప్పుడు మనం అనుకున్నటువంటిగా ముందుకెళ్తా ఉండేది. ఇప్పుడు భార్యాభర్తల బంధం అనేది ఏర్పడుతుందంటే ఎన్నో రకాల కంఫర్టబుల్ చెక్ చేసిన తర్వాతనే భార్యాభర్త బంధం ఏర్పడుతూ ఉంటుంది. ఇలానే మనకి ఏ సంవత్సరమైనా సరే సమస్యలు తీరవు. ఏ సంవత్సరం ఏజ్ పెరుగుతూ ఉంటుంది, ఓపిక తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మన బంధాలు, బాంధవ్యాలు, విలువలు ఏదైతే ఉందో అవి మనలో చెడు నెగిటివిటీ లేకుండా చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాతనే మనం ఏదైనా చేయగలుగుతాం. మనము స్నానం చేయకుండా గుళ్ళోకి వెళ్తే ఎంత అనేజీ ఉంటుందో, మనకి ఏదైనా మంచి తరుణం చేయాలనుకుంటే మనలో చెడు జరిగితే అది మంచి జరగదు అనమాట. అందుకని ముళ్ళుతోనే తీయాలి. కాబట్టి మనకు జరిగేటువంటి క్రియతోనే తీయాలి. కాబట్టి సంప్రదిస్తే ఆ విధమైన ప్రక్రియ చేసేదానికి వచ్చి, అలానే దేవుని యొక్క ధ్యానం కూడా మనిషికి చాలా ముఖ్యమైనటువంటిది. కొంచెమైనా మనస్సు, మైండ్ సరిగా ఉండాలి. కనపడినటువంటి మనసు, కనిపించేటువంటి మైండ్ రెండు సరిగా ఉండాలి. కాబట్టి దేవుని ధ్యానం కూడా ముఖ్యంగా అవసరం. కులదైవం, ఇష్టదైవం ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ప్రతి 3 మాసాలకు ఒకసారి సరే ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం అనేది ప్రాసిద్ధి. కాబట్టి చేయండి. అలానే రావి చెట్టు కానీ యాప చెట్టు కానీ అశోకుడు చెప్పినాడు, రోడ్డుకి ఇరువైపుల చెట్లు నాటాలి అని. అదేవిధంగా ప్రతి 3 మాసాలకు ఒకసారి కనుక వీరు ఏదైనా రావి చెట్టు కానీ యాప చెట్టు కానీ రోడ్డుకి ఇరువైపులు నాటినట్టయితే అశోకుని మాట నిలబెట్టినట్టుండిద్ది, మనకి పుణ్యము వస్తూ ఉంటుంది. అలానే ప్రకృతిలో వచ్చేటువంటి వైపరీత్యాలు కూడా కొంతమేర తగ్గినట్టు ఉంటాయి. మన వంతు లోక కళ్యాణార్థి కోసం చేసినట్టు ఉంటుంది. గ్రహాల యొక్క సానుకూలత మనకు ఉంటుంది. చూసారా, 2 చెట్లు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి సింహరాశి వారికి. ఈ రకమైన చేస్తూ అమ్మవారికి ఏదైనా వారి ఇష్ట అమ్మవారికి ఉంటే కనుక ఓకే, లేదంటే కనుక దుర్గాదేవికి కానీ, లలితమ్మ వారికి కానీ, లేకపోతే కనుక పార్వతి అమ్మవారికి కానీ కుంకుమర్చన చేయించుకోవాలి. ప్రతి 3 మాసాలకు ఒకసారి పౌర్ణమి ముందు లేదా అమావాస్య ముందుకైనా సరే చేయించుకొని ఆ కుంకుమని ప్రతిరోజు కూడా ధరించుకుంటే కనుక వీరికి ఉన్నటువంటి అన్ని రకాల దోషాలు, పటాపంచల వివాహాలు పోయినా కొంచెమేర గుడ్డి కన్నా మెల్లమేలు. కాబట్టి కొంతమేర ఉపశమనత లభ్యపడుతుంది. అలానే గ్రహాల యొక్క సానుకూలత లభ్యపడుతుంది. కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేయాలి. ఇంకా సమస్యలు బాగా బాధిస్తున్నాయి అంటే కనుక ఖచ్చితంగా నా మాట చెప్తున్నా, గురువు గారిని సంపాదిస్తేనే వీటి యొక్క పరిష్కార మార్గం అనేది దొరుకుతూ ఉంది. ఇక ఈ 3 మాసాలకు ఒకసారి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అలానే ప్రతి 3 మాసాలకు ఒకసారి సరే మినిమం ఒక 5-6 మందికి భోజనాలు పెట్టుకునేటువంటి క్రేన్ అలవాటు చేసుకోండి. అలానే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ స్థలాలకు ఏకూర్చుకునేది చాలా బాగుంది. ఏది 2020 సంవత్సరం చాలా బాగుంటుంది. కాబట్టి అలానే మీకు వచ్చిన సంపాదనలో ఏదో కొంత భోజనానికైనా ఏర్పాటు చేసుకుంటే కనుక భోజనం 4-5 పెట్టుకున్నా కూడా ఆ ఒక దోష పరిహారం అవుతుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి 2026 సంవత్సరంలో సింహరాశి వారు కూడా కొంతమేర అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. ఓవరాల్గా ఈ 2026 సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.